నీ కృప నన్ను బ్రతికించగా బ్రతికెదను ఆసీయోనుకై సాగెదను నా గురి యొద్దకే. నీ కృప నన్ను బ్రతికించగా బ్రతికెదను ఆసీయోనుకై సాగెదను నా గురి యొద్దకే. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. నీ కృప నన్ను బ్రతికించగా బ్రతికెదను ఆసీయోనుకై సాగెదను నా గురి యొద్దకే. మట్టి గతమునగు నాయందు నీవు మహిమైశ్వర్యము నింపితివి. మట్టి గతమునగు నాయందు నీవు మహిమైశ్వర్యము నింపితివి. ఆసీయోను కొరకే నా వేదన, ఆసీయోను కొరకే నా రోదన, ఆసీయోను కొరకే నా వేదన, ఆసీయోను కొరకే నా రోదన. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. నీ కృప నన్ను బ్రతికించగా బ్రతికెదను ఆసీయోనుకై సాగెదను నా గురి యొద్దకే. స్తోత్రం. గట్టిగా సపోర్ట్. అది చెదరిపోయిన నా బ్రతుకునందు అగ్నిమయమై నిలచితివి. చెదరిపోయిన నా బ్రతుకునందు అగ్నిమయమై నిలచితివి. ఆసీయోను కొరకే నా ప్రార్థన, ఆసీయోను కొరకే నిరీక్షణ, ఆసీయోను కొరకే నా ప్రార్థన, ఆసీయోను కొరకే నిరీక్షణ. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. నీ కృప నన్ను బ్రతికించగా బ్రతికెదను ఆసీయోనుకై సాగెదను నా గురి యొద్దకే. సాగెదను నా గురి యొద్దకే. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. అది లైటింగ్ తగ్గింది చూడు, అది లైటింగ్ ఎందుకు తగ్గిందో అంటే ఇందాక బాగా వెళ్తురు వచ్చింది, వెళ్తురు తగ్గింది. అది ఇప్పుడు వచ్చింది. అంటే అది ఎవరైనా తీస్తా ఉంటే బాగా. సరే సరే.
దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునగాక. మనం కొద్ది నిమిషాలు మరి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీ స్వాధీనంలో ఉంచండి. మమ్మల్ని మేముగా మీ స్వాధీనంలో ఉండుటకు సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని కూడా మీ స్వాధీనపరచుకోండి, మీ కృప చూపండి. ఈ స్థలాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రతి గలిబిలి తీసివేయమని, ఈ స్థలాన్ని ప్రభా నీ స్వాధీనంలో ఉంచమని, మమ్మల్ని మీ ఆధీనంలో ఉంచి ప్రభా ఈ యొక్క నైనా తండ్రి, ఇంతవరకు మీరు ఈ కుడికిలో ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. నైనా తండ్రి, నీ మాటలు వినబోచుండగా ప్రభా, నీ మాటలు వినడానికి వినగలిగిన చెవిని, చూడగలిగిన నేత్రాన్ని, గ్రహించుకునే మంచి మనసును మాకు దయచేయమని, మీ కృప చూపమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ మమ్మల్ని మేముగా మీకు అప్పగించుకుంటూ మీరే ఉండి మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, చూద్దాం. పరదేశీ ప్రయాణం. పరదేశీ ప్రయాణం. ఆదికాండం 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. పరదేశీ ప్రయాణం. నేను ఈ ప్రదేశము నుండి నన్ను ఎల్లగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనై యుందును. ఏమని మొదట మళ్ళా చదువు. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనై యుందును. దేవునికి స్తోత్రం. మన జీవిత విధానం ఈ విధంగా ఉంది. అంటే మనం ఈ దేశంలో మనం ఒక ప్రయాణం అనగా ఒక యాత్రలో ఉన్నాం అన్నమాట. అంటే మనం ఒక పరదేశీ ప్రయాణముగా, అంటే ఒక పరదేశీ ఎలా ప్రయాణిస్తారో అలా మనం ఒక ప్రయాణంలో ఉన్నాం అన్నమాట ఈ లోకంలో. అంటే ఈ లోకం మనది కాదు. ఈ శరీరం శాశ్వతంగా ఉండేది కాదు. ఈ భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలు ఇవి కూడా ఉండేవి కావు. అంటే ఈ భూమిన ఏది ఉండదు. అయితే ఈ భూమికి మనల్ని ఒక పరవాసిగా, ఒక యాత్రికులుగా మనల్ని దేవుడు పంపించాడు. అందుకని ఈ భూమిన అతడు అంటున్నాడు, నేను దేశ దిమ్మరినై యుందును అంటున్నాడు. అంటే దేశ దిమ్మరి అంటే ఈ దేశానికి నేను స్వతంత్రుడు కాదు, ఈ దేశం నాది కాదు. అందుకని ఈ దేశానికి నేను వేరే ఉందును, పరవాసిగా ఉందును. అంటే పరవాసి ప్రయాణం అని దేవుని వాక్యం మనకి ఇక్కడ తేటగా బయలుపరచబడుతుంది. నిర్గమాకాండం 6వ అధ్యాయము 4వ వాక్యాన్ని కూడా మనం త్వరగా చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. నిర్గమాకాండం 6వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చదువుకుందాం. మరియు వారు పరవాసము చేసిన దేశముకు కానాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, నా నిబంధనను మీకు స్థిరపరిచితిని. అంటే నా నిబంధనను మీకు ఇచ్చితిని. ఎందుకు ఇచ్చాడంటే నిబంధన, ఆ నిబంధనను బట్టి మనము ఈ దేశం నుంచి, ఈ పరదేశం నుంచి మనం ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే ఆ పరిశుద్ధమైన, అంటే శాశ్వతమైన, యుగయుగాలు ఉండేటటువంటి రాజ్యంలోనికి మనం వెళ్ళటానికి దేవుడు తను నిబంధన చేసుకున్నాడు. అంటే మరలా మనం తిరిగి వెళ్ళే ప్లేస్ మరొకటి ఉంది. దాన్ని తెలుసుకోవటం కోసమే ఈ యొక్క వాక్య పరిచర్య, ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ సేవకులు, ఈ ప్రార్థనలు, ఈ భక్తి విధానం. ఈ భక్తి విధానం దేవునికి నచ్చాలి. దేవునికి ఎప్పుడైతే ఈ భక్తి విధానం నచ్చుతో, ఎప్పుడైతే మన యొక్క విధానాలు ఈ భూమిన మనం దేశ దిమ్మరిగా, అంటే ఈ దేశం మనది కాదు, మన పరవాసులం,
మనం ఈ లోక సంబంధులు కాదు అన్నట్లుగా మనము ఈ భూమి మీద మనం జీవించాలి తప్ప ఇదే నాది, ఈ ఇల్లే నాది, ఈ డబ్బే నాది, ఈ ఆస్తులే నాయి, ఇక్కడున్న పరుపులు, ఇక్కడున్నటువంటి వైభోగాలే నావి అని చెప్పని అనుకోకూడదు. అలా అనుకుంటే నీవు పరవాసివి కాదు, పరదేశివి కాదు. అంటే తిరిగి మరలా పాలు తేనెలు ప్రవహించే మంచి దేశంలోనికి వాళ్ళు రాలేరు. పాలు తేనెలు ప్రవహించే మంచి దేశంలో నువ్వు అడుగు పెట్టాలంటే ఈ దేశంలో పరవాసిగా ఉండాలి, పరదేశిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు ఆయన మనల్ని చూసి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఇదిగో నా బిడ్డలు ఈ భూమి మీదకి పంపించాను, ఇదిగో నా నిబంధన వాళ్ళు తెలుసుకున్నారు, ఇదిగో నా యొక్క విధానాలు వాళ్ళు అర్థం చేసుకున్నారు అని చెప్పని దేవుడు ఆయన తన మనసులో ఆనందిస్తూ మన యందు ఆయన ఆనందిస్తూ మనల్ని చూసినప్పుడు మనకి ఏవి కావాలో అన్ని అందిస్తాడు. ఒక్కొక్కసారి మనకి ఎందుకని దేవుడు అందించకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఎందుకు మనకి కొన్ని అందించకుండా దూరం అవుతున్నాడంటే కారణాలు దేవునికి మనము దగ్గరగా లేము, దేవుని ఆలోచనలకి మనం దగ్గరగా లేము. హల్లెలూయా. స్తోత్రం కలుగునగా. అంటే దేవుడు ఆయన ఎందుకు ఆశీర్వదించట్లేదు, ఎందుకు మనకి సహాయం చేయట్లేదు, ఎందుకు ఆయన మనకు దూరంగా ఉంటున్నాడు, ఎందుకు మనకి కష్టాలు ఇవన్నీ మనకి రావడానికి గల కారణం, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే కారణం దేవుడు ఆ కాసేపు ఆయన మనల్ని పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడంటే ఈ లోకమే నీదని, ఈ లోకమే శాశ్వతమని నువ్వు అనుకుంటున్నావని, అక్కడ నువ్వు బోధపడుతున్నావని, అక్కడ నువ్వు తెలియక మళ్ళా దారి తప్పిపోతున్నావని దేవుడు అలా ఆగుతున్నాడు అనమాట. అప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు మళ్ళా దేవుని మాటకు లోబడి దేవుని ఆలోచనల విధానాల్లోనికి నువ్వు వస్తావని దేవుని ప్రేమ. అందుకని దేవుడు ఒక్కోసారి ఇబ్బందులు పెడతాడు. ఇబ్బందులు పెట్టడంలో కూడా ప్రేమ ఉంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. అలా దేవుడు ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, అనేకమైన శోధనలు, బాధలు పెట్టకపోతే మానవుడు అలింగాక ఇదే శాశ్వతం, దేవుడు నా తోడు ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఇక నాకేం పర్వాలేదు, నా భక్తి నిజమే, నా యథార్థత నిజమే, నా విధానాలన్నీ పర్వాలేదు అని అనుకొని ఊహించుకొని ఊహల్లోకి వెళ్ళిపోయి బోల్తా పడతారు, ఆగమైపోతారని దేవుడు అప్పుడప్పుడు అలాంటి చిన్న సమస్యలు రావటానికి గల కారణం దేవుడు కొంచెం ఎడమైపోతుంటాడు అన్నమాట. దేవుడు ఎప్పుడైతే దగ్గరగా ఉంటాడో అప్పుడు మనకు అన్ని సమృద్ధిగా అందుతాయి. అందినప్పుడు గర్వించకుండా నా దేవుడు దగ్గరగా ఉన్నాడంటే నేను అన్నింటిలో సరి చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ దేవుడు దూరం అయితే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను, ఇక్కడ బతకలేను, అన్ని నష్టాలు, కష్టాలు, అన్ని వేదనలు, శోధనలు, అన్ని అనేకమైనటువంటి బాధలు ఎదురవుతాయని ఎవరికి వాళ్ళు పరీక్షించుకుంటూ జాగ్రత్త కలిగి మంచి మార్గంలో నడుచుకుంటే దేవుడు ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఆమేనంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఆయన ఎప్పుడు మనతో ఉండాలంటే మనం యేసయ్యకి ఇష్టలుగా ఈ భూమి మీద మనం జీవించాలి. ఎలా జీవించాలి? పరవాసిగా. 3 విషయాలు చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. 3 విషయాలు. మొట్టమొదటిది, నేను పరవాసినై ఈ లోకములో దేవునికి ప్రార్థన చేయాలి. ఎవరైతే పరవాసి అయి దేవునికి ప్రార్థన చేస్తారో వారిదే పాలు తేనెలు ప్రవహించే మహిమ కలిగిన రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకం మంది కాదు. ఈ లోకంలో కనిపించే ప్రతిదానికి అజ్ఞానుల వలె, జ్ఞానం లేని వారి వలె, తిక్కల వాళ్ళ వలె, తెలివి తక్కువ వాళ్ళ వలె, అజ్ఞానుల వలె మనం ఈ లోకంలో ఉండే వాటిని చూసి ఆనందించకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ లోకంలో ఉన్నవన్నీ దేవుడు కలగజేసినవి. అయితే వీటికంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఇంకా అద్భుతంగా ఉంటాయి, ఇంకా బాగుంటాయి. అది చూడాలి, అది నువ్వు చూడాలి, అందులో నువ్వు ఉండాలి. అక్కడ నీవు ఉంటే బాగుండని మన తండ్రి అయిన దేవుడు ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఆలోచనలు బట్టి మనం జాగ్రత్త కలిగి ఈ భూమి మీద మనల్ని, మన కుటుంబాన్ని,
మనల్ని వెంబడిస్తున్నటువంటి వారిని అందరినీ ప్రేమగా చూసుకుంటూ ప్రభు మార్గాల్లో వారిని నడిపించాలి. బైబిల్లో ఒక మాట ఉంది, ఏమని ఉందంటే, ఒక్క మాట బైబిల్లో ఏముందంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. అక్కడ ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అంటే ప్రతి మనిషికి ఈ లోకంలో ఎవరైతే బుద్ధి చెప్పుతారో వాళ్ళు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారని మనం నమ్మాలి. ఎవరైతే బుద్ధి చెప్పట్లేదో వారు మనల్ని ప్రేమించటం లేదని నమ్మాలి. మనల్ని బుద్ధి చెప్పే వారి మాట వింటే మనకి మంచి బుద్ధి వచ్చుద్ది. మనల్ని గద్దించే వారి మాట వింటే మనకి జ్ఞానం వచ్చుద్ది. యేసయ్యని తండ్రి అయిన దేవుడు ఈ భూమికి పంపించి ఆయనను కలువరి శిలువ అంటే మరణానికి అప్పగించింది. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, బలురాకాచి చెట్లలో ఒల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు నాకు అలా కనిపిస్తుందని చెప్పని ఒక చోట రాయబడి ఉంటుంది. అంటే బలురాకాచి చెట్లు అనగా ఈ భూమి మీద ఉన్నటువంటి రాకాష్ అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సాతాను భయంకరమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి శాపగ్రస్తమైనటువంటి వీటన్నిటి మధ్యలో నుంచి ఒక ముళ్ళ చెట్టు అంటే ముళ్ళ కంప, ఆ కంపలో నుంచి అంట ఒక పువ్వు పూసిందంట. ఆ పువ్వులో నుంచి మంచి వాసన రావాలంటే ఆ పువ్వులో నుంచి మంచి వాసన రావాలి. దేవుడు అంటే అప్పుడప్పుడు ఒక గాలిని పంపిస్తాడంట. ఆ గాలిని పంపించినప్పుడు ఆ గాలికి ఈ పువ్వు అంట అలా ఇలా కదులుద్దంట. అది కదిలినప్పుడల్లా ఏం జరుగుద్దంటే అటొక ముళ్ళు ఇటొక ముళ్ళు, ఇటొక ముళ్ళు ఇటొక ముళ్ళు, నలుదిశలు ఉన్నటువంటి ముళ్ళు ఆ పువ్వుని గుచ్చుకోవటం మొదలు పెడతాయి అంట. గుచ్చుకున్నప్పుడు ఏం జరుగుద్దంటే ఆ పువ్వుకి ఈ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆ పువ్వులో ఉన్నటువంటి మంచి సువాసన ఎదజల్లుతూ ఉంటుందంట. అంటే దానిలో ఉన్నటువంటి మకరందం బయటకు వచ్చేసి, అలాగనే ప్రభువైన యేసుక్రీస్తుకి గాయాలయ్యాయి. అట్నుంచి కొరడా దెబ్బలు, ఇట్నుంచి కొరడా దెబ్బలు, అట్నుంచి ముళ్ళు, ఇట్నుంచి ముళ్ళుతోటి కొడుతూ ఉంటారు. కొట్టినప్పుడు ఆయన శరీరంలో నుంచి రక్తం బయటకు వస్తూ ఉంటుంది. ఆయన రక్తం బయటకు వస్తున్నప్పుడు చూస్తున్నటువంటి ప్రజలు అసలు తట్టుకోలేరు. అయ్యో ఏంటని చూసివా, చూడటానికి బాధకరంగా ఉంది. అందుకని దేవుడు గద్దించు మనుషుడు తైలాభిషేకం పొందుకుంటాడని బైబిల్లో రాయబడి ఉంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆ గాయాలలో నుంచి ఆయన రక్తపు బొట్టుకులన్నీ కారిపోయిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి ప్రాణం పరదేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహాన్ని తీసుకుపోయి సమాధిలో పెడితే 3వ దినమున అంటే భూమిలో ఇత్తనం వేసినప్పుడు 3వ దినమున మొక్క వచ్చినట్లు ప్రభువైన యేసుక్రీస్తు సమాధిలో పెడితే సమాధిలో నుంచి ఆత్మ సంబంధంగా తిరిగి లేచి వచ్చింది. హల్లెలూయా. అంటే శాశ్వతంగా, అంటే ఈ శరీరంలో మనం ఉన్నాం. ఈ శరీరాన్ని అంటే మనం ఇందాక ఏం చదువుకున్నాం, బుద్ధి చెప్పాలి. అంటే బుద్ధి చెప్పితే బుద్ధి చెప్పటం వల్ల ఏం జరుగుతుందంటే బుద్ధి వచ్చిందని చెప్పని మనం అనుకున్నాం ఇందాక. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే బుద్ధి చెప్పాలి. చాలా మంది సేవకులు లేకపోతే భూమిలో ఉన్నటువంటి కొంచెం జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే బుద్ధి చెప్పాలని అనుకోరు. వాళ్ళు ఎందుకు అనుకోరంటే బుద్ధి మనం చెబితే మన పిల్లలు మనల్ని మంచోళ్ళు కాదనుకుంటారు, మన సంఘం మనల్ని మంచోళ్ళు కాదనుకుంటారు,
అన్న మనస్సు వారిలోనికి వచ్చేసి వాళ్ళు బుద్ధి చెప్పరు. బుద్ధి చెప్పకపోవటం వల్ల వాళ్ళకి బుద్ధి రాదు. బుద్ధి రాకపోవటం వల్ల వాళ్ళు అన్యాయంగా బలైపోతారు, అలా పాడు కావటానికి దారులు. అందుకని ఎవరైతే బుద్ధి చెప్తారో ఆ బుద్ధి చెప్పేటటువంటి వ్యక్తి యథార్థవంతుడని మనం నమ్మాలి. ఎవరైతే బుద్ధి చెబుతారో, బుద్ధి గల వాక్యం చెప్తారో, గద్దాయిస్తారో, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్టు, ఇది వాస్తవం, ఇది అవాస్తవం, ఇది వాక్యంలో ఈ విధంగా ఉంది, ఈ వాక్యానుసారంగా నువ్వు కనబడటం లేదని ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి సేవకుడు గద్దాయిస్తాడో అప్పుడు వాళ్ళు అట్లయితే మనం చేసేటటువంటి పని విధానం సరిగా లేదని చెప్పని సరి చేసుకొని వాళ్ళు మంచి సరైనటువంటి మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అలా బుద్ధి చెప్పలేదనుకో పాడైపోతారు. అందుకని ఈ భూమిన నేను పరవాసినై ఉన్నాను, ఈ లోకములో నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను అన్న మాట చాలా బుద్ధి కలిగినటువంటి వ్యక్తి పలుకుతున్నటువంటి మాట. అలా పలకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క కీర్తన గ్రంథం 39వ మొదటి దినవృత్తాంతములో 29వ అధ్యాయము 15వ వచనంలో చదవండి. ప్రార్థన చేయాలి. ఈ లోకంలో ఇలా ప్రార్థన చేస్తే మంచిది. చదవమ్మా. మొదటి దినవృత్తాంతములో 29వ అధ్యాయము 15వ వచనం. వెంటనే నా పితరుల వలనే మేమును నీ సన్నిధిని అతీతులమును పరదేశములై ఉన్నాము. మా భూ నివాస కాలము నీడ ఎంత ఆస్తియు. మొదటి నుంచి మళ్ళా చదువు. మా పితరులందరి వలనే, ఏనండి, మా పితరులు అందరి వలనే మేమును నీ సన్నిధిని అతీతులము పరదేశులమై ఉన్నాము. మా భూ నివాస కాలము నీడ ఎంత స్థిరముగా ఉన్నవాడెవడును లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క బిడ్డలారా, ఈ భూమి మీద మా పితరుల వలె మేమును పరవాసులై ఉన్నాము. అది కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 12వ వాక్యం చదివితే ప్రార్థన స్పీడ్గా తీయాలి, మంచి భయం కలిగి హడావుడిగా తీయాలి. ఎంత స్పీడ్గా తీస్తే అంత మంచిది. వీడియో వస్తుంది కదా, చిన్నగా తీసుకుంటుంటే టక్కున తీయాలి ఆడ చేపెట్టి. దేవుని యందు భయభక్తులు గల వారు ఇలా ఆశీర్వదించబడతారని ఉంది. 39:12 కీర్తనల గ్రంథం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. నాకు మొక్కు చెవియొగ్గుము. చదువు. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము. దేవునికి స్తోత్రం కలుగును. అంటే ఈ భూమి మీద ప్రార్థన, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అయితే ఈ భూమి మీద పరవాసి అయి ఈ లోకంలో దేవునికి ప్రార్థన చేయాలి. అది లెక్క. ఎవరైతే పరవాసి అయి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకిస్తారు. ఈ లోకానికి చెందిన వ్యక్తి పెద్ద ఫీలింగ్లు ఇస్తూ బిల్డప్లు ఇస్తూ ప్రార్థన చేస్తే ఆలకిస్తారా? ఆలకించరు. చదివా. ఈ భూమి మీద ఎవరైతే పరవాసిగా ఉండి ప్రార్థిస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆయన అంటున్నాడు, నా ప్రార్థన దేవుడు చెవియొగ్గి నా మొర ఆలకిస్తాడు. నీ మొర ఆలకించాలంటే ఈ భూమి మీద నీ పితరులు అనగా ఎవరు? పితరులు అంటే మనకు ముందున్నటువంటి పరిశుద్ధులు. ఈ లోకంలో మనల్ని కన్నటువంటి తల్లిదండ్రి ఒకవేళ మన పితరులు వెళ్ళిన మార్గంలో వెళితే పర్వాలేదు,
అలా వెళ్ళలేదనుకో, వారితో మనకు సంబంధం లేదు. వారిలాగా మనం ఈ భూమి మీద జీవించాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచి దేవుని ఆలోచనతో ఎవరైతే నడిపించబడ్డారో ఆ విధంగా ఉన్నవారే మన పితరులు. ఆ మార్గంలో నడిచిన వారే మన పితరులు. ఎవరు మన పితరులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇలా యోసేపు, మనకు ముందున్నటువంటి మంచి పరిశుద్ధులు, దానియేలు, యెహోషువ, ఇట్లా భక్తులు వరుసనుండారు. వారు మన పితరులు. మన పితరుల గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసి పెట్టి ఉంచాడు. ఆ మార్గంలో ప్రతి ఒక్కళ్ళు నడుచుకోవాలి. వాళ్ళు నడిచిన మార్గంలో, వాళ్ళు చేసిన ప్రార్థనలు, వాళ్ళ భూమిని ఎలా జీవించారు, ఎలా నడుచుకున్నారు, ఏ విధంగా ఉన్నారు అన్నది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలని దేవుని వాక్యం మనకి తెలియపరచబడుతూ ఉంది. మనం మన వాక్యం ప్రజలని సంతోషిస్తాం. మన యూట్యూబ్ ఛానల్ చాలా పెద్దగా వెళ్ళిపోతుంది, వేలలో వెళ్ళిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా మంచిగా ఉండండి, మంచి రోషం కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే రెండవది, మొదటిది నేను పరవాసినై ఉన్నాను ఈ లోకంలో, దేవునికి ప్రార్థన చేస్తున్నాను. రెండవది, ఈ లోకములో దేవునికి జనులై ఉండాలి. ఎడపకం. ఈ లోకములో దేవునికి జనులై ఉండాలి. మొదటిది, ఈ లోకములో ప్రార్థన చేయాలి. రెండవది, ఈ లోకములో దేవునికి జనులై ఉండాలి. జనులు మనుషులు కాదు, లేకపోతే ఈ లోకంలో కనిపించే వాళ్ళకి జనులు కాదు, దేవునికి జనులై ఉండాలి. కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. ఈ లోకములో దేవునికి జనులై ఉండాలి అంటే భూమి మీద పరవాసిగా ఉండాలి. జనులను ప్రధానులను అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నాము. అది దేవునికి జనులై ఉండాలి అంటే ఈ భూమి మీద పరవాసిగా పరదేశిగా ఉండాలి. పరవాసిగా అంటే మనకే సంబంధం ఉండకూడదు. ఏదో ఒక ఆయన మాటికి మనల్ని ఫోన్లు చేసి సెంటర్కి వస్తావా, టీ తాగుదాం, ఏంటయ్యా అన్నా కానీ వినడు. వెళ్ళాను పాస్టరు, ఇంకేం పని ఉండదు. ఇట్లాంటి వాక్యాలు ఏమో తెలియదు, చెబితేనేమో వినరు, అన్నీ తెలుసు అన్నట్టుగా ఒక విధానం వాళ్ళ మనసు. అందుకని ఎవరితోనైనా సేవకుడని లేకపోతే విశ్వాసులని మనం నమ్మి ఎవరితోటి కూడా మనం సాంగత్యంగా అంటే వాళ్ళతో స్నేహంగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్నట్లే ఉండాలి కానీ మనం వాళ్ళతో ఉన్నట్టు ఉండకూడదు. మనసు మాత్రం దూరంగా ఉండాలి. అంటే మన ప్రభు సన్నిధిలోనే ఉండాలి. అంటే దేవునికి జనులై ఉండాలి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. త్వరగా ముగిస్తాను, ఎందుకంటే ఫస్ట్లో కొంచెం ఎక్కువసేపు చెప్పాను కనుక ఇప్పుడు తగ్గించుకుంటూ వస్తున్నాను. మాట్లాడబాకండి బాబు. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నా ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. అమ్మా, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. భూమి మీద నేను పరవాసిగా ఉన్నాను, పరదేశిగా ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. ఎప్పుడు మరుగైతే అంటే దేవుడు నీకు కనబడి మాట్లాడాడు. ఎప్పుడు మరుగైతే అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే, దేవుని యొక్క వాక్యం ద్వారా సేవకుని నోట మాట్లాడుతూ ఉంటాడు, వాక్యమే నీకు తెలియపరుస్తూ ఉంటుంది అన్నమాట. అలా వాక్యం నేను సూటిగా ప్రశ్నించినప్పుడు నాకు మరుగు చేయలేదు దేవుడు, ఈ వాక్యాన్ని బయలుపరిచి వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అని వెంటనే మారు మనసు పొందాలి, లోబడాలి. వెంటనే ఆ వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయకుండా
వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుడు ఊరుకోడు, పట్టించుకోడు దేవుడు. కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి. అది దేవుడు నిన్ను ప్రేమిస్తే వస్తాయి, లేకపోతే అసలు అవి కూడా రావు. ఇంకా వదిలిపెట్టి నీ ఇష్టానుసారంగా జీవించి లోకంలో కలిసిపోయి నాశనం అయిపోయి నరకానికి వెళ్ళిపోతారు. ఇది నమ్మాలి ఈ మాటని, అంతే కదా. అక్కడ ఏమన్నారు? నేను ఈ లోకంలో పరవాసినై ఉన్నాను ప్రభువా, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము అన్నాడు. అంటే నీ ఆజ్ఞల ప్రకారం నేను జీవించడానికి నీ ఆజ్ఞలు నాకు దయచేయి, నన్ను గద్దించు నీ వాక్యం ద్వారా, నీ సేవకుల ద్వారా. ప్రభువా నన్ను కదిలించు, నన్ను సరిచేయి ప్రభువా, నీ మార్గంలో నడిపించు ప్రభువా. ఈ లోకంలో ఉన్నాను ప్రభువా, ఎక్కడన్నా తప్పిపోతున్నానేమో, నువ్వు నన్ను విడిచిపెట్టివేమో అన్న మనస్సు ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు నీతో ఉన్నాడు అన్న నమ్మకం నీకు కలిగి ధైర్యంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటావు అన్నమాట. ఎన్ని రోగాలు వచ్చినా నేనేం చేయవు, దేవుడికి స్తోత్రం కలుగునుగా, హుషారుగానే ఉంటావు. అందుకే ఒక ఆయన అంటాడు, ఏంటి పాస్టర్ గారు మీరు ఎప్పుడు హుషారుగా ఉంటారా అని చెప్పాను. ఎప్పుడు డల్లుగా ఉండరు, ఎప్పుడు హుషారుగా ఉంటారంటే దేవుడు నాతో ఉన్నాడు కదా అందుకనిలే అని అంట. హల్లెలూయా. దేవుడు నాతో ఉన్నప్పుడు హుషారుగా ఉండకపోతే నీరసంగా ఉంటావా, దిగులుగా ఉంటావా, బాధగా ఉంటావా? తిండి ఉన్నా లేకపోయినా, వస్త్రాలు సరిగా ఉన్నా లేకపోయినా, మంది మారుబలం మనకు లేకపోయినా, ఎవరు మనల్ని సహకరించి అయ్యి మనకు అందించకపోయినా, ధైర్యంగా సంతోషంగా ఉండటానికి గల కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నేను జీవిస్తున్నాను కనుక, ఆయన నాతో ఉన్నాడన్న నమ్మకం నాకు ఉంది కనుక. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యొక్క భక్తి నీకు యథార్థము కాదా అనే మాట ఏబు గ్రంథంలో రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగనే దేవుని యొక్క బిడ్డలారా, ఈ భూమి మీద పరవాసిగా ఉండాలి. అంటే ఈ లోకంలో దేవునికి ఏమై ఉండాలి? జనులై ఉండాలి. ఈ భూమి మీద పరవాసిగా ఉండాలి. దేవునికి జనులై ఉన్నప్పుడు భూమి మీద పరవాసిగా ఉండాలి. నాది ఊరు కాదు, నాది వాడ కాదు, ఈ మనుషులు నా వాళ్ళు కాదు. నాకు ఒక పాట పెట్టే ఫస్ట్లో ఒక ఆయన పాడుతుంది, బ్రహ్మాండంగా పాడి. ఎట్లా ఈ భూమి మీద పరవాసిగా ఉండాలి, ఇదేది నాది కాదు అనుకోవాలి. చాలా మంది ఏమంటారు, నాకు బంగారం కావాలి, నాకు వెండి కావాలి, నాకు నాణ్యాలు కావాలి, నాకు ఈ లోకంలో సినిమా యాక్టర్లు సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు, వాళ్ళు రకరకాల భోగాలతో సంతోషిస్తూ రకరకాలుగా వాళ్ళు ఈ శరీరంలో ఆనందిస్తున్నారని చెప్పని మనం చూస్తాం. కానీ వాళ్ళు అంతటితోనే వాళ్ళ యొక్క జీవిత విధానం అంతటితోనే ముగిసిపోయిద్దన్న సంగతి మనం తెలుసుకోవాలి. మనం ఎవరమంటే దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, పాపాన్ని నుంచి విడిపించబడి పరిశుద్ధంగా జీవించి పాలు తేనెలు ప్రవహించే ఆ పరిశుద్ధమైన దేవుని యొక్క రాజ్యంలో అడుగు పెట్టడానికి మనం ఈ విధమైన మార్గాల్లో ఉన్నాం. వాళ్ళకే ఉంటారు దేవుళ్ళు, వాళ్ళు కూడా దేవుళ్ళు అని అదే ఇదని చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టానుసారం. వాళ్ళకి అన్ని క్రియలు మొత్తం మార్చుకొని మంచి పద్ధతిగా జీవించాలి, ఈ విధంగా నడుచుకోవాలని దేవుడు చెప్పినాను కాదు, దేవుడు కాదు, మాకు ఈ దేవుడేనని చెప్పానంట. ఎవరెవరు ఇష్టం. కానీ రేపు తీర్పులోనికి వచ్చినప్పుడు, అంటే తూర్పాలు పట్టినప్పుడు జల్లెడ పడతారు కదా, అప్పుడు తేలుద్ది ఏది నిజమైనది, ఏది అబద్ధమైనది, ఏది వాస్తవమైనది, ఏది అవాస్తవమైనది, ఏది సాత్వికమైనది, ఏది సాత్వికము కానిది, ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఒక రోజు ఉంది, ఖచ్చితంగా ఉంది. అది లేకపోతే దేవుడు ఈ అవయవాలు ఇచ్చి ఇంతగా మనల్ని పోషించడు. ఈ భూమి మీద మనల్ని ఇంతగా పోషిస్తున్నాడంటే, ఇంతగా మన కోసం అంత గాలి పెట్టి, సూర్య చంద్ర నక్షత్రాలను పెట్టి, నీటిని పెట్టి, భూమిని కలగజేసి, ప్రతిదీ మనకు అన్ని విధాలుగా భూమి మీద మనకి కావాల్సింది చేసుకోవటానికి, తయారు చేసుకోవటానికి అన్ని తయారు చేసి ఈ శరీరాన్ని పోషిస్తున్నాడు. అంటే దీని వెనక బలమైన కారణం ఉందని చెప్పని నమ్మాలి. అలా నమ్మిన వాడు జ్ఞానవంతుడు. నమ్మకుండా దాన్ని తుస్కారంగా
తీసివేసినటువంటి వ్యక్తి జ్ఞానవంతులు కాదు వాళ్ళు. మనుషుల ముందు ఏదో టాలెంట్ చూపిస్తారు కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు ఏం కాదు. దేవుడు వాళ్ళని లెక్కలు వేసుకోడు. దేవుడు ఎవరిని లెక్కలు వేసుకుంటుంటే ఈ భూమి మీద ఆయనకు జనులుగా ఉన్న వారిని, అంటే పరవాసిగా ఉన్న వారిని, పరదేశిగా ఉన్నవారిని, ఈ భూమి మీద అలా జీవిస్తున్నటువంటి వారిని మాత్రమే లెక్కేసుకుంటారు. వారికి చదువు అవసరం లేదు, వాళ్ళకి ఎత్తు అవసరం లేదు, వాళ్ళకి డబ్బు అవసరం లేదు, వాళ్ళకి అందం అవసరం లేదు, వాళ్ళకి ఐశ్వర్యాలు ఏం అవసరం లేదు. తగ్గించుకొని జాగ్రత్తగా జీవిస్తే చాలు. ఈ శరీరం మట్టిలో కలిసిపోయింది కనుక మహిమ కలిగిన శరీరం ఇస్తాం. ఆ శరీరం మంచి క్వాలిటీగా ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. మూడవది, అయితే ఈ లోకములో దేవునికి జనులై ఉండాలి అంటే భూమి మీద పరవాసిగా ఉండాలన్నమాట. రెండవది. మూడవది చివరి మాట చదువుకొని ముగించుకుందాం. దేవుని మీద విశ్వాసము గలవారై ఉండాలి కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాలను విసర్జించుడి. ఈ ఆత్మకు ఏదైతే మరి మనల్ని దేవునికి వేరు చేస్తుందో దాన్ని విసర్జించాలి. అంటే దేవుని మీద విశ్వాసము గలవారై ఉండాలి. దానిలోనే గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించాలి. శరీర ఆశలు, ఈ శరీరానికి ఆశలు ఎక్కువ ఉంటాయి. ఆ ఆశ శరీర సంబంధమైనదిగా ఉండకూడదు, ఆత్మ సంబంధమైన ఆశలు కలిగి ఉండాలి. ఒక ఆయన పాడుతున్నాడు, ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో, నలిగిన హృదయం చెదరిన మనసు ఎండిన ఎముకనై నేనుంటిని, ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో. అంటే మన ఆశలు, మన విశ్వాసం దేవుని మీదనే ఉండాలి. దేని మీద ఉండకూడదు, శరీరాల మీద ఉండకూడదు. శరీరాలు రకరకాలుగా కనపడతాయి, రకరకాలు. ఈ శరీరాలు నీటి మీద బుడకలు లాంటివి. బుడకలు ఎప్పుడు ఆరిపోతాయో ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు. అందుకని దాని మీద విశ్వాసం ఉంచువారు, దాని మీద ఆశలు ఉంచువారు జ్ఞానవంతులు కాదు, శాశ్వతమైన ఆలోచన కలిగినటువంటి వారు కాదు, తాత్కాలికమైనటువంటి వాళ్ళు ఎప్పుడు నశించిపోతారు వారికే తెలియనటువంటి వాళ్ళు అజ్ఞానం. జ్ఞానవంతులు ఏం చేస్తారంటే దేవుని మీద విశ్వాసం గలవారై ఉంటారు. శరీర ఆశలను విసర్జిస్తారు. శరీరాల మీద ఆశలు విసర్జించాలి. శరీర కోరికలు ఉండకూడదు, శరీర ఆశలు ఉండకూడదు, శరీరాన్ని చూసి మురుసుకోకూడదు. ఒకరోజు ఆ శరీరం నిన్ను విడిచి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ శరీరం నిన్ను విడిచి వెళ్ళిపోయే దాని మీద నీకు ఆశలు ఉండకూడదు కదా. దేవుడు చెప్పిన మాట నిజమే కదా, కరెక్టే కదా, వాస్తవే కదా, నమ్మాలి కదా. అందుకని దేవుడు అంటున్నాడు, శరీర ఆశలను విసర్జించాలి, శరీర ఆశల కోరికలను తీసివేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నువ్వు పరదేశివి. అంటే ఈ లోకంలో మనము యాత్రికులు, ప్రయాణికులు. ఈ శరీరంలోని కూడా వచ్చి మనం శరీరాన్ని ఇచ్చిండు. ఈ శరీరంలో ఉండి కూడా మనం నడుచుకుంటున్నాం, ఈ శరీరాన్ని వాడుకుంటున్నాం. ఈ శరీరాన్ని మనం వాడుకోవాలి కానీ ఈ శరీరాన్ని బట్టి మనం నడుచుకోకూడదు. ఎందుకంటే శరీరం కొద్ది కాలం ఉండేది, నిజమైంది కాదు, అబద్ధం. అబద్ధాన్ని మనం నమ్మకూడదు. దేవుడు నిజమే చెప్తాడు. ఆమేనంటే హల్లెలూయా. దేవుడు నిజం పలుకుతాడు. అందుకని ఈ శరీర ఆశలు విడిచి
ఎవరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటారో, ఆత్మీయులతో కలిసి దేవుణ్ణి ఘనపరిచి శాశ్వతమైన రాజ్యానికి సిద్ధపడతారో వారి కోసం రేపు దేవుడు రానై ఉన్నాడు. వచ్చి వారిని తీసుకొని పోతాడు. రహస్య రాకడ ఉంది తెలుసా మీకు? రహస్య రాకడ, బహిరంగ రాకడ ఉంది. రహస్య రాకడ అంటే దేవుని యొక్క ఆత్మ వచ్చి మనకి తెలియకుండానే దొంగ వలి అంటాం చూసివా, అలా దేవుని యొక్క రాకడ వచ్చిందని అంటారు. దాన్ని రహస్య రాకడ అంటారు. దేవుని యొక్క రహస్య రాకడలో ఎత్తబడిన వారు పరిశుద్ధులు, వారు నీతిమంతులు, వాళ్ళు పరిపూర్ణులు అన్నమాట. లోకంలో ఏది అంటకుండా ప్రభు కొరకు, ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంటారన్నమాట. వారిని తీసుకొని పోతారు. ఆ తర్వాత ఎడవబడతారు. అందరూ ఎడవబడిన ప్రజలకి కష్టాలు, శోధనలు, దేవుని వాక్యం ఉండదు, ఇక ఆపివేయబడుద్ది. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం మనం? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి ఈరోజు కూర్చొని దేవుని మాటలు మీకు బోధించడానికి అవకాశం ఉంది. అది ఆత్మ ఉంది కనుక. ఆత్మ లేదనుకో మాట్లాడలేము, వణుకు పుట్టింది. ఇంట్లో కూడా ప్రార్థన పెట్టుకున్న ఈ బాక్స్లో ఉన్న, ఈ బైబిల్ ఉన్న వచ్చి కొడతారు. కొన్ని చోట్ల జరుగుతూనే ఉంది. ఇంకా ఎక్కువైంది. యేసు ప్రభు అనే పేరు వినపడితేనే చంపుతారు. అలా ఉంటుంది సాతాను యొక్క ప్రభావం ఈ భూమి మీద. సాతాను ఉండే కదా, సాతాను ఆత్మతో నింపబడి ఉంటారు. సైతాన్ని వాళ్ళలో ఉండి మాట్లాడేవాళ్ళు మాట్లాడరు. అది సంగతి. దేవునికి స్తోత్రం కలుగు. అందుకని మనం రహస్య రాకడ కొరకు సిద్ధపడాలి, సిద్ధపడుతూ ఉండాలి. ఎప్పుడు చూసినా కూడా పరిపూర్ణులుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. పాపాన్ని విడిచి ప్రభు కొరకు వస్తదేమో అన్న ఆశ కలిగి జీవించాలి. బజారుకి పోతే బజార్లో ఏముండదు, అనవసరం టైం వేస్ట్ అయిపోయి లేనిపోయింది కొనుక్కొచ్చుకోవటమే. బజార్లో ఏం లేదు, ఎవరి దగ్గర ఏం లేదు. ఇలా కూర్చొని ప్రభుని ఆరాధించుకుంటే చాలు. దేవుడు కావాలనుకున్నప్పుడు వాళ్ళే వస్తారు, దేవుడే పంపిస్తాడు. మనం పోయి పరుగులెత్తి నూరా మా మాటలు నువ్వు అని చెప్పి అడ్డుగోలుగా ఏర్పడితే చెప్పి మాయ మాటలు చెప్పి తేవాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి వాస్తవమైన వాక్యాలు చెబితే మనుషులకు మైండ్ సరైతే మనల్ని అసలు విడిచిపెట్టరు, మంచి మార్గంలో నడుస్తారు కదా. అవసరం లేదు. వాక్యం మనిషిని పట్టుకుంటే ఇంకా ఏది మనిషిని పట్టుకోలేదు, ఏది ఆపలేదు. దేవుడు ఒక వ్యక్తిని విడదీసిందంటే ఇంకా ఎవరు కూడా కలపలేరు. ఒక వ్యక్తిని దేవుడు కలిపిండంటే ఎవరు విడదీయలేరు, ఎవరు కలపలేరు. దేవునికి అంత శక్తి ఉందన్నమాట. అందుకని దేవుడు అంటున్నాడు, చూడండి, ఈ 3 మాటలు చదువుకొని ముగించుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక తర్వాత 11వ అధ్యాయము 13వ వచనం, తర్వాత 13వ అధ్యాయము 14వ వచనం. తొందరగా. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము పోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసం గలవారై మృతి నొందారు. విశ్వాసం లేకుండా మృతి నొందారు. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మకం కలిగి, దేవుని మీద విశ్వాసం ఉంచి వాళ్ళు మృతి పొందారు. చాలామంది అలా మృతి పొందట్లా. మృతి పొందక ముందే దేవుని యందు విశ్వాసం ఉంచి మృతి పొందాలి. విశ్వాసం లేకుండా చనిపోయిన వాడు ఏమైపోతాడు? దేవునికి స్తోత్రం కలుగు. 13 చదువు మళ్ళీ 13, 14. 13వ అధ్యాయము 14వ వచనం. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోవుచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. హల్లెలూయా. ఉండబోవు దాని కోసం ఎదురు చూచుచున్నాము.
వీళ్ళు జాగ్రత్త కలిగిన వాళ్ళు, వీళ్ళు తెలివి కలిగిన వారు, వీళ్ళు వారిని, వారి కుటుంబాన్ని, వారిని వెంబడిస్తున్నటువంటి జనులను మంచి బాటలో నడిపిస్తారు. కొన్ని బాటలు కొంత దూరమే పనిచేస్తాయి, ఆ తర్వాత ఆ బాటకు దారి ఉండదు. చూసినా మనం ఇంతకుముందు తెలియనప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళం. ఇంగ్లీష్ సినిమాల్లో దెయ్యాలు అంటే ఒక అడవి ప్రాంతానికి యాత్రికులు అలా పోయేవాళ్ళు. యాత్రికులు అలా పోయినప్పుడు వాళ్ళకి కొంత దూరం పోయిన తర్వాత ఒక దెయ్యాల మేడ తగులుంది, ఆ మేడలో ఉంటారు వాళ్ళు. అందులో ఉండి ఇక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి పోవాలని చెప్పని ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళకి దారి దొరకదు, అంతవరకే వస్తారు. ఇక దెయ్యానికి బలైపోతారు, అంటే ఈ లోకానికి బలైపోతారు, సాతానుకు బలైపోతారని మనం అర్థం చేసుకోవాలి. బలైపోతారు, ఇంక వాళ్ళకి దారి ఉండదు, దారి తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. అందుకని ఒక మంచి భక్తుడు నేను కలిసి ఈ యొక్క వివరణ ఆలోచించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమని వివరణ అంటే, దారి మరలిన నన్ను దరి చేర్చితివా, చెదరిపోయిన నన్ను సమకూర్చితివా, ఆరిపోయిన నన్ను వెలిగించితివా, నీ వాక్కుతో నన్ను బ్రతికించితివా, ఎంతో నాపై నీకున్న ప్రేమ ఊహించలేను, నాపై కరుణ ఈ నూతన దినమున శుభవస్త్ర క్షణమున నీ ప్రేమను తలపోయుచు, నీ ప్రేమను తలపోయుచు స్తుతించెదను, నిన్నే కీర్తించెదను, ఎంతో నాపై నీకున్న ప్రేమ. దారి మరలిపోతారు, దారి తప్పిపోతారు హాస్టల్లే, రకరకాల వేషాలతో, రకరకాల ఆలోచనలతో పోయారు. పెంతెకోస్తులో ఉన్నటువంటి పాస్టర్లు కూడా దారి తప్పిన వాళ్ళు ఉన్నారు. లోకానుసారంగా, లోక వేషాలతో, లోక భోగాలతో, లోక అట్రాక్షన్లతో, లోక సంతోషాలతో మనుషులకి లోక సంబంధంగా కనిపించి మోసం చేస్తూ భక్తిపరులాగా, జ్ఞానవంతుల్లాగా ఎందరో బలైపోతున్నారు, ఎందరో దారి తప్పిపోతున్నారు. హల్లెలూయా. చివరి వరకు, కడ వరకు మన యొక్క సాక్ష్య విధానంలో మార్పు రాకూడదు. మన వస్త్రాల్లో కానీ, మన చూపులో కానీ, మన మాటలో కానీ, మన క్రియల్లో కానీ ఎక్కడా కూడా మార్పు రాకూడదు. నువ్వు ఎలా పిలువబడ్డావో ఆ పిలుపుకు తగినట్లుగా దేవుణ్ణి వెంబడించాలి. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో. ఏమనన్నాడంటే, ఆయన ఏర్పరచుకున్నటువంటి జనాన్ని, ప్రతిష్ఠిత కలిగినటువంటి జనాన్ని నేను హెచ్చిస్తానన్నాడు. ఏర్పరచుకోవాలి, ప్రతిష్ఠిత కలిగి ఉండాలి. ఆయన ఏర్పరచుకున్న జనం ప్రతిష్ఠిత కలిగి ఉంటారు. ఏర్పరచుకోకపోతే గసిబిజి, తలకాయ నొప్పి, ఇబ్బంది, వాళ్ళు ఉండరు. అందుకని బైబిల్లో ఏముందంటే, విశ్వాసికి అవిశ్వాసికి పాలు పంపులు లేవు. అవిశ్వాసి, విశ్వాసులు కాదు, విశ్వాసులు సాతాను. దేవునికి స్తోత్రం కలుగును. సాతాను వేషాలతో కూడా దేవుని వాక్యం చెప్పవచ్చు, దేవుని మార్గాల్లో నడుచుకోవచ్చు అని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. ఆయన ఏర్పరచుకున్న జనం, ప్రతిష్ఠిత కలిగిన జనం అన్నాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని, ఆయన ఎట్టివాడైనా అట్టివారై ఉండాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ విధంగా మనం నడుచుకుంటే చాలు. మన కాడికి ఎంతమంది వస్తున్నారని కాదు, ప్రజలు ఆయనకి ఇష్టమైన జనాన్ని మన దగ్గరికి పంపిస్తారు. మన ఇష్టం కాదు, అంత ఆయన ఇష్టం. ఆయన చేతిలో ఉన్నటువంటి వాళ్ళం, ఆయన ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు, మన ఆలోచన కాదు, ఇది దేవుని ఆలోచన. అందుకని 1 పేతురు 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకొని ముగించుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, ప్రియులారా, మీరు పరదేశులను పరదేశులను యాత్రికులనై
యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించుదురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవక్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. అంతేనా? బతిమాలుకుంటున్నారు ఏమని? వాళ్ళ ఎదుట మంచి ప్రవర్తన కలిగిన వారే ఉండాలని. ప్రవర్తన వాళ్ళు సరిగా లేదని వాళ్ళలాగా నీ ప్రవర్తన కూడా చేసుకుంటే నువ్వు విశ్వాసవే, నువ్వు సేవకుడివే, అంతే కదా? వాస్తవం. నీకు వాళ్ళకేం పోలిక? నీకు వాళ్ళకేం సంబంధం? ఎవరివి? దేవుని బిడ్డవి. దేవుని బిడ్డవైన నీవు దేవుని ఆలోచనలతో ఉన్నట్టు నేర్చుకోవాలి, దేవుని ఆలోచన ప్రకారం నడుచుకోవాలి అని దేవుని వాక్యం మనకు చెలవిస్తుంది. లోకానుసారంగా ఉంటే, లోక పద్ధతులతో ఉంటే, లోకంలో ఉన్న వాళ్ళని బట్టి నువ్వు నడుచుకోవటం ఏంటి? మనం ఇక్కడ యాత్రికులు, పరదేశులు, శరీరాశల కోరికలను విసర్జించి పరిశుద్ధంగా మంచి ప్రవర్తన కలిగినటువంటి వారిగా మనం నడుచుకోమని దేవుని వాక్యం మనకు చెలవిస్తుంది. దేవుడు చెలవిస్తున్నాడు. నమ్మాలి, నమ్మి విశ్వసించాలి. అదే విశ్వాసం అంటే. విశ్వాసం అంటే విశ్వాసం ఉంచిన వారు, ఇప్పుడు అంటారు కుక్క అంట భలే విశ్వాసం ఉంచుద్దంట మనుషుల మీద. అలాగనే మనుషులు దేవుని మీద విశ్వాసం ఎలా ఉంచాలంటే, దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఆయన ఆ విధానాలు ఎలా ఉన్నాయో, ఆయనకి నచ్చినట్లు మనల్ని మనం అర్పించుకోవాలి. అప్పుడు దేవుని యందు మన విశ్వాసం గలవారమని ఆయన నమ్మి మనల్ని ఆయన రెక్కల నీడలోనికి ఆహ్వానించుకుంటాడు అన్నమాట. అది అప్పుడు బాగుంటుంది. ఏం చేయాలి? మొదట ఏం చెప్పాను? జీవితం ఈ విధంగా ఉంది. మానవ జీవితం ఈ విధంగా ఉంది. ఈ జీవిత విధానాలను మనం సరిచేసుకొని, దేవునికి నచ్చినట్టు సరిచేసుకొని దేవుని మార్గాల్లో నడవటమే భక్తి పరులు. అప్పుడు మనము ఈ భూమి మీద పరవాసిమై దేవునికి ప్రార్థన చేయాలి, మొట్టమొదటిది. రెండవది, ఈ లోకంలో దేవునికి జనులై ఉండాలి. లోకంలో దేవునికి జనులై ఉండాలి అంటే ఈ భూమి మీద పరవాసిగా. భూమికి మనకు సంబంధం లేదు, భూమి మీద ఉన్నటువంటి ఏ సంబంధం లేదు. మూడవది, దేవుని మీద విశ్వాసం గలవారై ఉండాలి. విశ్వాసం అంటే ఈ భూమి మీద వాటి మీద మనసు పెడితే దేవుని అందు విశ్వాసం గలవారం కాదు. అందుకని పరదేశీ ప్రయాణం, చెప్పండి, పరదేశీ ప్రయాణం. క్రైస్తవులు, మన దేవుని బిడ్డలు. నా తపనంతా ఏమీ లేదు, మీ మీద నాకు కక్ష ఉంటే, మీరంటే నాకు ఇష్టం లేకపోతే, నా బిడ్డలని, నా సంఘ బిడ్డలని విశ్వాసం లేకపోతే ఎవరితో నేను మాట్లాడను, ఎవరితో పట్టించుకోను. నా బిడ్డల మీద, నా సంఘం మీద, నా దేశంలో ఉన్నటువంటి ప్రజలు మంచి మార్గంలోకి రావాలన్న కోరిక మీద మాట్లాడతానే తప్ప దాన్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆస్వాదించి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇష్టపడే వాళ్ళు తక్కువ, ఇష్టపడని వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది వాస్తవం. ఎందుకంటే మనం ఈ దేశస్థులు కాదు, మనం ఈ లోకస్తులు కాదు, మనం పరవాసులు. అంటే దేవుని ఆలోచన ప్రకారం జీవించాలని, దేవుని మార్గాల్లో మనం నడిపించబడాలనే ఆశ, కోరిక.